నమస్కారం అమ్మా. నమస్తే సార్. కారుణ్య వాళ్ళ ఇల్లు ఇదే కదా? అవును సార్. మీరు? ఒక ఎంక్వైరీ కోసం వచ్చాను. 1 సంవత్సరం క్రితం అపర్ణ అనే అమ్మాయిని ఇక్కడ చేర్పించారు. తనను కాస్త చూడొచ్చా? సార్ తను 10 days కి ముందే చనిపోయింది సార్. చనిపోయిందా? అవును సార్. ఎలా, ఎప్పుడు, ఏమైంది? సార్ బానే ఉన్నారు సార్. ఒంట్లో బాలేదని హాస్పిటల్లో చేర్పించాం. వెంటనే చనిపోయారు. ఏ హాస్పిటల్? జీహెచ్ సార్. నందిని మేడమే చెక్ చేసి చూశారు. ఆవిడేదైనా సర్టిఫికెట్ లాంటిది ఇచ్చారా? ఇదే సార్ ఆవిడిచ్చింది. సడన్ గా ఏమిటో తెలీదు. కొంతమంది పిల్లలకి ఒంట్లో బాగోకుండా అయిపోతుంది. హాస్పిటల్కి తీసుకువెళ్తాం. తర్వాత ఏంటో అర్థం కాదు. కొంతమంది పిల్లలు చనిపోతారు. గత 4 ఏళ్లగా ఇలాగే సార్. కొన్ని 100 పిల్లలు చనిపోయారు. డాక్టర్ నందిని మేడం ఇక్కడికొస్తారు సార్. ఇక్కడున్న అందరి పిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకుంటారు. బయట దేశం నుంచి డబ్బు సహాయం ఇంకా చాలా సహాయాలు చేస్తారు. మా ఇన్ఛార్జ్ ఆదవని వారానికి 1 సారో లేకపోతే 2 సార్లు ఆవిడ్ని తీసుకొస్తారు. అపర్ణకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది ఆదవని. అవును, ఎవరు ఈ ఆదవన్? శ్రావణి అని ఒక అమ్మాయి చనిపోయిందని మాట్లాడుకుంటున్నారు కదా, తన అన్నయ్యే ఆదవన్. అతని నంబర్ ఇవ్వగలరా? 63745157. ఇలాగే సార్ ఆయన నంబర్. ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ లో. సరే, ఇదే విధంగా చనిపోయిన పిల్లల డెత్ సర్టిఫికెట్స్ ఇవ్వగలరా? హాయ్ నందిని. ఏంటివి ఇంత సడన్ గా ఇన్ఫార్మ్ కూడా చేయలేదు? ఎలాగూ డ్యూటీలో ఉంటావు కదా అని నేను కలిసి వెళ్దామని వచ్చాను. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ కారుణ్య ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ అపర్ణ అనే ఒక అమ్మాయి 10 రోజుల క్రితం చనిపోయినట్టు నాకు చెప్పారు. తనకి డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది నువ్వే కదా? అవునవి నేనే ఇచ్చాను. ఆశ్రమంలో ఏ కేసు అయినా నేనే చూసుకుంటాను. అంటే ఏ కేసైనా నేరుగా వెళ్ళి చూస్తావా? అలా కాదు, ఎప్పుడైనా మెడికల్ విజిట్ చేస్తాను. ఎమర్జెన్సీ అయితే ఇక్కడికే తీసుకొస్తాను. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, డిశ్చార్జ్ సర్టిఫికేట్ కంటే డెత్ సర్టిఫికేట్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే అడిగాను నిన్ను. హే, ఏంటిది? నేను డ్యూటీని చేస్తున్నాను. కొన్నిసార్లు దారుణమైన కండిషన్ తర్వాత ఇక్కడ అడ్మిట్ చేస్తున్నారు. డాక్టర్స్ మేమేం చేయగలం చెప్పండి? ఆఫ్ కోర్స్. తర్వాత ఇంకో విషయం, ఆ కారుణ్యాశ్రమంలో ఆదరణ ఒక వ్యక్తి ఉన్నాడు. తన గురించిన డీటెయిల్స్ కావాలి. ఆదవనా? అలాంటి వారు నాకెవరో గుర్తులేదే, నాకు తెలీదు. అన్నయ్య, ఏం కేసు రైతే మరీ అయోమయంగా ఉంది. ఒకదానికొకటి చైన్ లింకుతో ఉంది. కేసా ఇది? ఇరిటేటింగ్గా ఉంది.